2014లో బీజేపీ గవర్నమెంట్ పవర్లోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ భారతదేశంలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని అభివృద్ధి చేసి ప్రపంచానికి ఇండియాని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుస్తానని చెప్పి ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు. అదే మేక్ ఇన్ ఇండియా. ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏంటంటే 130 కోట్లకి పైగా జనాభా ఉన్న మన దేశం ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువులని విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంది. నిజానికి మనం ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల్లో చాలా వాటిని మన దేశంలోనే సొంతంగా తయారు చేసి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కానీ దానికి కావాల్సింది పెట్టుబడి, టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో విదేశీ పెట్టుబడులు చైనా లాంటి దేశాలకి వెళ్లకుండా మన దేశానికి రప్పించి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని డెవలప్ చేయాలన్నదే ఈ మేక్ ఇన్ ఇండియా యొక్క మెయిన్ ఇంటెన్షన్. నిజానికి ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఇప్పటికే 8 ఏళ్లకి పైగా అవుతుంది. అయితే అసలు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? 2014తో పోలిస్తే ఇప్పుడు మన దేశం మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందా లేదా, అండ్ ఫ్యూచర్లో ఇండియా నిజంగానే ప్రపంచానికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతుందా లేక ఇది కేవలం ఒక పొలిటికల్ డ్రామా మాత్రమేనా అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఏ దేశమైనా స్ట్రాంగ్ అండ్ స్టేబుల్గా ఉండాలి అంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క కంట్రిబ్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అంటే దేశంలో ఎక్కువగా ఫ్యాక్టరీస్ నిర్మించి వస్తువులని తయారు చేసి వాటిని విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలన్నమాట. అండ్ అలా చేయడం వల్లే అమెరికా, జపాన్ అండ్ చైనా లాంటి దేశాలు చాలా వేగంగా అభివృద్ధి చెందాయి. అయితే ఒకసారి మనం మన దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క చరిత్ర చూస్తే మన దేశానికి స్వతంత్రం రాకముందు మనం అత్యధికంగా వ్యవసాయం మీద ఆధారపడ్డాం. అందుకే ఇండియన్ ఎకానమీని అగ్రేరియన్ ఎకానమీ అంటారు. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఇండస్ట్రియల్ సెక్టార్ డెవలప్ అయినప్పటికీ అది అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ. అండ్ దానికి కారణాలేంటో కూడా ఇప్పటికే నేను చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో సోషలిస్టిక్ విధానాన్ని ఫాలో అవ్వడం వల్ల మన దేశ గవర్నమెంట్ విదేశీ కంపెనీలని ఇక్కడ ఫ్రీగా పెట్టుబడులు పెట్టడానికి కానీ ఫ్యాక్టరీస్ నిర్మించి వస్తువులని తయారు చేయడానికి కానీ ఒప్పుకునేది కాదు. కానీ 1991లో మన దేశంలో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ అండ్ వరల్డ్ బ్యాంక్ మనకి అప్పులు ఇవ్వడానికి పెట్టిన కొన్ని కండిషన్స్ వల్ల 1991లో మన దేశం ఎకనామిక్ రిఫార్మ్స్ పేరుతో క్యాపిటలిజంని అడాప్ట్ చేసుకుంది. అంటే విదేశీ కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఫ్రీగా బిజినెస్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే 1991లో ఇండియన్ ఎకానమీ విదేశీ కంపెనీలని బిజినెస్ చేసుకోవడానికి అలౌ చేసిన తర్వాత చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఇండియా కూడా చైనా, జపాన్ అండ్ జర్మనీ లాగే ఒక ఇండస్ట్రియల్ ఎకానమీగా డెవలప్ అవుతుంది అనుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ అది మారింది. ఎందుకంటే ఇండియన్ ఎకానమీలో ఇండస్ట్రియల్ సెక్టార్ అనుకున్నంత రేంజ్లో గ్రో అవ్వకపోగా అగ్రికల్చర్ సెక్టార్ యొక్క గ్రోత్ కూడా తగ్గిపోయి సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ ఈ రెండు సెక్టార్స్ని దాటుకుని నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయింది. అయితే అసలు సర్వీస్ సెక్టార్ అంటే ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. సాఫ్ట్వేర్ జాబ్స్, కస్టమర్ సర్వీస్ జాబ్స్, రిపేర్ అండ్ మెయింటెనెన్స్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టార్లోకే వస్తాయి. ఒకసారి మనం హిస్టారికల్ డేటాని చెక్ చేస్తే 1950s టైంకి మన దేశ ఆదాయంలో 50%కి పైగా ఆదాయం అగ్రికల్చర్ సెక్టార్ నుండే వచ్చేది. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ అది స్లోగా తగ్గిపోయి దాని ప్లేస్లో సర్వీస్ సెక్టార్ యొక్క డామినెన్స్ పెరిగిపోయింది. కానీ మరోవైపు ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క గ్రోత్ని గమనిస్తే 1950sలో ఎలా ఉందో దాదాపు ఇప్పటికీ అలాగే ఉంది. నిజానికి ఒక దేశ ఆర్థిక వ్యవస్థ సర్వీస్ సెక్టార్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం అనేది అంత మంచిది కాదు. ఎందుకంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, వల్నరబిలిటీ ఆఫ్ ఎకానమీ. సర్వీస్ సెక్టార్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా హోల్ ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా షేక్ అయిపోతుంది. లైక్ సడన్గా కంపెనీలు మూసేయడం, జాబ్స్ పోవడం అండ్ ఇన్కమ్ ఆగిపోవడం లాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా సర్వీస్ సెక్టార్లోనే జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో రెసిషన్ వస్తుంది అనే భయంతోనే ఎన్ని కంపెనీలు వాళ్ళ ఎంప్లాయీస్ని జాబ్స్ నుండి తీసేసాయో మనందరికీ తెలిసిందే. సో అలాంటి సర్వీస్ సెక్టార్ మీద ఒక దేశ జీడిపి 50% కంటే ఎక్కువ డిపెండ్ అయి ఉంది అంటే ఒకవేళ నిజంగానే రెసిషన్ వస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క పరిస్థితి ఏంటో మీరే ఆలోచించండి. రీజన్ నెంబర్ 2, హైలీ డిపెండెంట్ ఆన్ ఫారెన్ క్లయింట్స్. అంటే సర్వీస్ సెక్టార్లో ఉండే కంపెనీలు ఎక్కువగా ఫారెన్ కంపెనీ క్లయింట్స్ మీదే ఆధారపడి పనిచేస్తాయి. సో వాళ్ళు ప్రాజెక్ట్స్ ఇవ్వకపోయినా వాళ్ళ దేశంలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా అది ఇండైరెక్ట్గా మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద, మన ఆదాయం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. రీజన్ నెంబర్ 3, లో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్రోత్.
సర్వీస్ సెక్టార్లో ఉండే కంపెనీస్ ఎప్పుడు కూడా దేశంలో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే నాన్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తాయి. అంటే రోడ్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ని డెవలప్ చేయడం మీద కాకుండా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తాయి. సో దీనివల్ల ఆ కంపెనీ ఉన్న ఏరియా మాత్రమే డెవలప్ అయ్యి మిగిలిన ఏరియా అంతా అన్డెవలప్డ్గానే ఉండిపోతుంది. అండ్ వీటితో పాటు సర్వీస్ సెక్టార్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో అందుకే ఇండియాలో సర్వీస్ సెక్టార్తో పాటు నత్తనడకన నడుస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని కూడా వేగవంతం చేయాలనే ఆలోచనతో 2014లో నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా అనే క్యాంపైన్ని స్టార్ట్ చేశారు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే ఈ క్యాంపైన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇండియాని ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా డెవలప్ చేసి ప్రపంచ దేశాలకి ఇండియాని ఒక ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా తీర్చిదిద్దాలి. అండ్ దాన్ని సాధించడానికి మన గవర్నమెంట్ కొన్ని టార్గెట్స్ని పెట్టుకుంది. అదేంటంటే ప్రతి సంవత్సరం దేశంలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 12 to 14% గ్రోత్ ఉండాలి. 2022 వచ్చేటప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 10 కోట్ల మందికి కొత్తగా జాబ్స్ని క్రియేట్ చేయాలి. అంతేకాదు 2014లో మన దేశ జీడిపికి 16% మాత్రమే కంట్రిబ్యూట్ చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని 2022 వచ్చేటప్పటికి 25%కి పెంచాలి. అయితే 2020 వచ్చిన కరోనా కారణంగా ఈ టార్గెట్స్ని 2022 నుండి 2025కి పొడిగించారు. సో 2014లో మోడీ గారు ఎంతో హైప్ అండ్ పబ్లిసిటీతో లాంచ్ చేసిన ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ నిజంగానే ప్రపంచమంతా ఒక షాక్ వేవ్ని క్రియేట్ చేసింది. అంటే తొందరలోనే ఇండియా చైనాని క్రాస్ చేసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా డెవలప్ అవ్వబోతుందని ఎన్నో మీడియా ఛానల్స్ అండ్ న్యూస్ ఏజెన్సీస్ పబ్లిష్ చేశాయి. అండ్ ఆ హైప్కి తగ్గట్టుగానే 2015లో మన దేశానికి విపరీతంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అంటే విదేశీ పెట్టుబడుల్లో ఇండియా చైనాని క్రాస్ చేసి ప్రపంచంలోనే అత్యధికంగా విదేశీ పెట్టుబడులు వచ్చిన దేశంగా ఫస్ట్ టైం ఒక రికార్డ్ని క్రియేట్ చేసింది. సో విదేశీ పెట్టుబడులు అయితే వచ్చాయి, కానీ నిజానికి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ పెట్టుకున్న ఏ టార్గెట్ని కూడా గవర్నమెంట్ రీచ్ అవ్వలేకపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ విదేశీ కంపెనీలని ఇండియాకి రప్పించి ఇక్కడ ఫ్యాక్టరీస్ పెట్టడం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగాలు కల్పించడం అనేది మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. కానీ 2014 తర్వాత మన దేశం నుండి దాదాపు 2000 కంపెనీలకు పైగా వాళ్ళ బిజినెస్ని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాయి. అంతేకాకుండా చైనా నుండి వెళ్ళిపోయే కంపెనీలలో ఇండియాకి వచ్చే కంపెనీలు కూడా చాలా తక్కువ. అండ్ జాబ్స్ గురించి అయితే నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. మేక్ ఇన్ ఇండియా పెట్టుకున్న టార్గెట్స్ ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 2022 వచ్చేటప్పటికి 10 కోట్ల మంది యువతకి కొత్తగా జాబ్స్ని క్రియేట్ చేయాలని గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. కానీ రియాలిటీలో చూస్తే ప్రతి సంవత్సరం ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో జాబ్స్ అనేవి కంటిన్యూస్గా తగ్గుతూనే ఉన్నాయి. అండ్ మన దేశ జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క కంట్రిబ్యూషన్ 25%కి పెంచాలి అనే టార్గెట్ పెట్టుకుని ఇప్పటికే దాదాపు 9 ఏళ్లు పూర్తయింది. కానీ ఇప్పటికీ కూడా మన దేశ జీడిపికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క కంట్రిబ్యూషన్ కేవలం 14% నుండి 15% మాత్రమే. కానీ గవర్నమెంట్ మాత్రం ఈ టార్గెట్స్ని 2020 నుండి 22కి అండ్ అక్కడి నుండి 25కి రివైజ్ చేస్తూ వెళ్తుంది. అయితే దీని వెనక కరోనా వైరస్ అని, ఫైనాన్షియల్ క్రైసిస్ అని చాలా రీజన్స్ ఉన్నాయి. 2014లో మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ని లాంచ్ చేసినప్పుడు ప్రతి సంవత్సరం ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ 12 to 14% గ్రోత్ రేట్తో ఎదగాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ నిజానికి ఇది చాలా కష్టం. ఎందుకంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది చాలా వరకు అన్ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఇక్కడ వర్క్ ఫోర్స్లో ఉన్న చాలా మందికి స్కిల్స్ ఉండవు. అండ్ ప్రెజెంట్ ఉన్న లేబర్ లాస్ కూడా ఈ టార్గెట్స్ని అచీవ్ చేయడానికి సూటబుల్గా లేవు. అందుకే రీసెంట్ టైమ్స్లో ఇండియన్ గవర్నమెంట్ కొత్త లేబర్ లాస్ని ఇంట్రడ్యూస్ చేసింది. నిజానికి మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ ద్వారా మన దేశంలో ఉన్న ముఖ్యంగా 25 మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి వాటిని డెవలప్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అన్స్కిల్డ్ వర్క్ ఫోర్స్ వల్ల ఈ డెవలప్మెంట్ అనేది కేవలం కొన్ని స్పెసిఫిక్ ఇండస్ట్రీస్కి మాత్రమే పరిమితమైంది. అండ్ ఫైనల్గా 2020లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కరోనా వైరస్ వల్ల మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. అయితే మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ అనుకున్న టైంలో వాళ్ళ టార్గెట్స్ని అచీవ్ చేయలేనంత మాత్రాన ఇది కంప్లీట్గా ఫెయిల్ అయినట్టేనా అంటే కాదు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత మన దేశంలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కొన్ని అడ్వాన్సెస్ కూడా జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో శాంసంగ్, వివో అండ్ ఒప్పో లాంటి కంపెనీలు ఇండియాలో ఫ్యాక్టరీస్ పెట్టి ఇక్కడ మొబైల్ ఫోన్స్ని తయారు చేసి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఇండియా ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీగా మారింది. అండ్ వీటితో పాటు ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్ అండ్ టాయ్స్ లాంటి ఎన్నో ఇండస్ట్రీస్లో ఇండియా చాలా వేగంగా గ్రో అవుతుంది.
కానీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టే ఈ గ్రోత్ అనేది ఓవరాల్గా అన్ని సెక్టార్స్కి ఎక్స్పాండ్ అయినప్పుడే మేక్ ఇన్ ఇండియా పెట్టుకున్న టార్గెట్స్ అచీవ్ అవుతాయి. అంతేకాకుండా 2014లో మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని బూస్ట్ చేయడానికి వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని పాలసీస్ వల్ల గ్లోబల్గా రిలీజ్ అయ్యే కొన్ని కాంపిటేటివ్ ఇండెక్సెస్లో ఇండియాకి ఇంతకు ముందుతో పోలిస్తే మంచి ర్యాంక్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్లో 63rd ర్యాంక్, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో 43rd ర్యాంక్ అండ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 50th ర్యాంక్. అండ్ వీటితో పాటు మన దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడులు కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. ఇండియాని ఒక ఎకనామిక్ సూపర్ పవర్గా మార్చాలి అంటే దానికి మనం సర్వీస్ సెక్టార్ ప్లేస్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని గ్రోత్ డ్రైవింగ్ ఇంజన్గా మార్చాలి. కానీ అది కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే తలుచుకుంటే అయ్యే పని కాదు. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా వాళ్ళ రాష్ట్రాల్లో దొరికే రీసోర్సెస్ ఆధారంగా అక్కడ ఫ్యాక్టరీస్ నిర్మించి యువతకి ఉపాధి కల్పించడం ద్వారా ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఓవరాల్గా డెవలప్ అవుతుంది. సో ఫైనల్లీ ప్రెజెంట్ జనరేషన్లో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే యంగ్ పాపులేషన్ అండ్ వర్క్ ఫోర్స్ అత్యధికంగా మన దేశంలోనే ఉంది. అలాంటి వర్క్ ఫోర్స్కి స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళని గవర్నమెంట్ సరిగా యూజ్ చేసుకోగలిగితే మన దేశం డెవలప్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందో, ఒకవేళ ఆ వర్క్ ఫోర్స్ని సరిగా యూజ్ చేసుకోలేకపోతే ఫ్యూచర్లో మన దేశం మీద పడే భారం కూడా అలాగే ఉంటుంది. సో దీన్ని ప్రివెంట్ చేయాలంటే మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని డెవలప్ చేయడానికి అడ్డుగా ఉన్న గవర్నమెంట్ పాలసీస్ అన్నింటినీ లిబరలైజ్ చేసి నెక్స్ట్ 10 yearsలో 25% అండ్ 50% గ్రో అవుతామని అసాధారణమైన టార్గెట్స్ని పెట్టుకుని ఫెయిల్ అయ్యేదానికంటే ప్రతి సంవత్సరం 2 to 3% గ్రోత్ని టార్గెట్గా పెట్టుకుని స్ట్రిక్ట్గా వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో కన్సిస్టెంట్ గ్రోత్ని కనుక మనం రికార్డ్ చేయగలిగితే అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు మన దేశంలో సర్వీస్ సెక్టార్ మీద కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ అది జరిగినప్పుడు నిజంగానే మన దేశం ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారే ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా? సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.